నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అపజయం వల్ల నిరాశకు గురి కావచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే మాత్రం పతనం తప్పదు. జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 16, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, చంద్రోదయం మధ్యాహ్నం 12:53, చంద్రాస్తమయం రాత్రి 1:43, తిథి అష్టమి ఉదయం 6:23 వరకు, తదుపరి నవమి. నక్షత్రం మఖ సాయంత్రం 6:11 వరకు, తదుపరి పుబ్బ. కరణము బాలవ ఉదయం 6:23 వరకు, తదుపరి కౌలవ. సాయంత్రం 7:36 వరకు, తదుపరి తైతుల. యోగము ధ్రువము ఉదయం 8:18 వరకు, తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:25 వరకు. యమగండం తెల్లవారుజామున 5:47 నుండి 7:23 వరకు. గులిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:55 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:13 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:15 నుండి 5:03 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:33 నుండి 5:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. మే 16 గురువారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 6:23 వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు సింహరాశిలోను ఉంటారు. ఈరోజు దక్షిణం ఆగ్నేయం దిక్కు ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాహుకాలం నవగ్రహాల్లో రాహుగ్రహానికి చెందిన కాలం. ఈరోజు ప్రశ్న, పంచాంగంలో గులిక కాలం అంటే ఏమిటి? తీసివేత, గుణకారం, కూడికలు, భాగాహారం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆరోగ్యపరంగా చికాకులు ఎదురై విశ్రాంతి తీసుకుంటారు. వృషభ రాశి చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైన తొందరపడకుండా పూర్తి చేస్తారు. మిథున రాశి ప్రతి విషయంలోనూ మరింత అప్రమత్తత పాటించడం మంచిది. కర్కాటక రాశి అతి ముఖ్య నిర్ణయాలపై తొందరపడకుండా నిదానం పాటించడం మంచిది. సింహరాశి ఎంతో ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. కన్య రాశి భయం వీడి ముందుకు సాగండి, విజయాలు సాధిస్తారు. తులారాశి
తులారాశి నిరుద్యోగులకు కొంత ఆందోళన కలిగిన నెమ్మదిగా అనుకూల సందేశాలు రాగలవు. వృశ్చిక రాశి లక్ష్యాలు సాధించి ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి బంధువర్గంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. మకర రాశి నిరుద్యోగులకు విద్యార్థులకు కార్యసిద్ధి కలుగుతుంది. కుంభరాశి బంధువులు మీ సలహాలు తీసుకుంటారు. మీనరాశి ఆరోగ్య సమస్యలు సర్దుబాటు కాగలవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.